తర్వాత ఇంకొక శత్రువు కూడా ఉన్నాడు. శత్రువులు అని అంటే సాతాను కార్యాలు చేసేవారు, మాంత్రిక కార్యాలు చేసే ఇలా చాలా ఉన్నారు. ఇంకా ఎవరైతే నీ పైనకి లేస్తూ ఉన్నారో దేవుడు వారి పైన జయమును ఇవ్వబోతున్నాడు. ఆమెన్. ఏదైతే బ్లాకింగ్స్ ఉన్నాయో దేవుడు వాటన్నిటిపైన నీకేమి ఇవ్వబోతున్నాడు? జయమును ఇవ్వబోతున్నాడు కదా. ఇంత నిన్న చెప్పినా కొంతమంది వచ్చారో లేదో నాకు తెలియదు, మరి మీరే చూసుకోరండి, మీ పక్క వారు ఉన్నారో లేదా కదా. దేవుడు జయం ఇస్తాడు. చూడండి, ఈ 3 రోజులు ప్రార్థన రాకుండా 4వ రోజు వచ్చి అన్న ప్రార్థన చేయండి నేను అంటాను, నువ్వు రాలే, నేనేం చేయాలి? విడుదల కొరకే పెట్టింది, నీ గురించే పెట్టింది కదా. నీ కొరకే పెట్టారు ఈ ప్రార్థన కొడుకులు, నీ కొరకే దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు రాకుండా, జయం దొరకకుండా, విడుదల దొరకకుండా మరలా ప్రార్థన కొడుకులు అంతా అయిపోయిన తర్వాత నాకు విడుదల లేదు, జయం లేదు, దాని కొరకు దీని కొరకు ప్రార్థన చేయడానికి కురింగిపోయి ఏడ్చి కన్నీరు గార్చి నిన్నే ఇంకేం చేయాలి చెప్పండి? నీ కొరకు, సంఘానికి వస్తున్న వారి కొరకు, ప్రార్థనకు వస్తున్న వారి కొరకు, ఈ పరిచర్యకు అటాచ్మెంట్తో ఉన్న వారి కొరకు, వారు వీరు అనేక మంది, ఇంకా ఏం చేయాలి? ఈ 3 రోజుల ప్రార్థనలు మీ జీవితంలో విడుదల ఇవ్వడా దేవుడు? దేవుడు అంత దూరంగా అయిపోయినాడా నీకు? అంత కృప చూపెట్టకుండా అయిపోయినాడా? ఈ 3 రోజుల్లో అద్భుతం ఖచ్చితంగా దేవుడు చూపిస్తాడు. ఆమేన్. అదేదైనా సరే దేవుడు చూస్తాడు. ఇప్పుడు నీ విడుదల కొరకు, నీ ఆశీర్వాదం కొరకు ఇప్పుడు రెగ్యులర్గా మేమైతే ఉపవాస ప్రార్థన రెగ్యులర్గానే ఉంటాం. శనివారం ఉంటాం, శుక్రవారం ఉంటాం, వారానికి ఎప్పుడు ఉంటాం మాకు తెలియదు. తెలియకుండా మేము ఎప్పుడంటే అప్పుడు మేము ఉంటాం, అది వేరే విషయం. ఈ ఉపవాస ప్రార్థనలు సంఘముగా మీరు ఎదగాలనే ఉద్దేశంతో దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. అలాగే ఈ ఉపవాస ప్రార్థనలు 3వ దినంలో మీతో గడపడానికి నాకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు నా జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, నాకు జయమిస్తాడు, నాకు జయమిచ్చినాడు మీకు కూడా ఇస్తాడు, మీకు జయమిచ్చినప్పుడు నాకు కూడా జయమిస్తాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు రాకపోతే ఎప్పుడు వస్తారనంటే మరలా సండే వచ్చి అన్న ఇది అన్న అది అంటే నేనేం చేయాలా కదా, నేనేం చేయాలా? ఇప్పుడు లైవ్లో కూడా ఒకవేళ నువ్వు ఉంటున్నట్లయితే సండే వచ్చి సమస్యలు చెప్పుకుంటే నేనేం చేయాలా? మీ సమస్యల కొరకే ఈ ఏర్పాటు చేయబడ్డాయి. మీ కష్టాలు తీర్చబడ్డానికి, దేవుడు జయం ఇవ్వడానికి, దేవుడు అద్భుతాలను చేయడానికి, ఏ సమస్యలతో ఉన్న అప్పులు కావచ్చు, గర్భఫలం కావచ్చు, అది ఏదైనా సరే దేవుడు తొలగించడానికి శక్తిమంతుడు. ఆమేన్. వీళ్ళు ఏమనుకుంటారంటే లాస్ట్ రోజు ప్రార్థన చేస్తారు అన్న కాబట్టి లాస్ట్ రోజు వద్దాం. మీకు ఒక విషయం అద్భుతం చెప్తా, లాస్ట్కి చెప్తా, ఇప్పుడు చెప్పా. దేవుడికి స్తోత్రం. చెప్పండి 2 చేతుల పైనకైతే హల్లెలూయా. లాస్ట్ రోజు అందరూ ప్రార్థన చేస్తారు, నేను అసలు దేవుడికి స్తోత్రం, నేను ఎందుకు చేయాలి నేను ప్రార్థన? అసలు మీకు దేవుడు ప్రార్థన చేస్తాడు ఈ 3 రోజులలో. నేను సండే అన్ని ఓకే సమస్యలో ఉన్నారు, ఎమర్జెన్సీ ఉన్నదే కూడా దేవుడే కదా విడుదల ఇవ్వాల్సింది. మీరు అంటే రాగలిగిన వారు ఫాస్టింగ్ ప్రేయర్కి రాకుండా, ఉపవాస ప్రార్థనకు రాకుండా, తర్వాత ప్రేయర్ కొరకు అంటే ప్రత్యేకంగా నేను ప్రేయర్ చేయాలని వస్తే ఒకవేళ నేనేమనుకుంటానంటే ఇది నాకు శాపమే, ఎందుకంటే ఇది నాకు సమస్యనే. దేవుడు ఏమంటే నీ పైన దృష్టిని పెట్టుకున్నవారు అందరూ నీ వైపు చూస్తున్నారు, నువ్వు వచ్చేసే అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి నా పైన కాన్సన్ట్రేషన్ మనుషులకు ఉండకూడదు, దేవుని పైన వారు ఉపవాస ప్రార్థనలు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడనే విశ్వాసం నీ లోపలికి రావాలా. ఆమేన్. నీలో రావాలా. ఇప్పుడు ఈ వర్షం పడుతుందని ఒకవేళ ఎవరన్నా ఆగితే ఈ వర్షమా నిన్ను దేవుని సన్నిధికి ఆపేది? ఈ వర్షమా? ఒకవేళ రేపు పొద్దున బైబిల్ తీసుకొని ప్రార్థనకు సంఘానికి వస్తే నీకు చంపేస్తానంటే వస్తారా ఇల్లు? వర్షానికి ఆగిన వాడు వచ్చి బెదిరిస్తే ఆగిపోరా చెప్పండి? ఎండకి ఆగిన వారు, వర్షానికి ఆగిన వారు, చీకటికి ఆగిన వారు, దూరమును అని చెప్పి ఆగిపోయిన వారు రేపు పొద్దున ఎవడైనా వచ్చేదన్నా మాట్లాడితే వీళ్ళు సంఘానికి వస్తారంటారా? అన్నీ మానేసుకొని నీ దేవుడే నా దేవుడు, నీవెక్కడో నేను అక్కడే, ఇదేగా చెప్పేది. మరి ఇప్పుడే నిలబడే కనీసం ఈ 10 చినుకుల వర్షానికి గొడుగు పట్టుకొని వస్తే తడవకుండా, ఆటోలో వస్తే తడవు, లేకపోతే మరొక స్థలంలో వస్తే తడిచిపో, ఈ వర్షానికే నువ్వు ఇంత ఆలోచన చేస్తే ఇంకా శ్రమలకేం తట్టుకుంటావు? ఆ మణిపూర్లో అంత చంపబడుతుంటుంటే, అంత సమస్యలు అవుతుంటుంటే నీళ్ళు వర్షంలో మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకనంటే దిక్కెవరు లేరు, అధికారులు పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, దేవుడే దిక్కు. అంటే నీ పరిస్థితి అలాగైతే మోకరిస్తావా? ప్రైజ్ ది లార్డ్. ఆ పరిస్థితి మన దాకా రాకుండా ఉండాలని దేవుడు గొప్ప కార్యాలు చేయనట్లుగా గోనెపట్టు కట్టుకొని ప్రార్థన చేయి. నీ శత్రువులపైన దేవునికి జయమిచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇవి వాక్యం వినే కూడికలు కాదు కానీ ప్రార్థన చేసే కూడికలు. నీకు దేవుని సన్నిధిలో నీ హృదయం దేవునితో అటాచ్మెంట్ అయ్యే కూడికలు. ఖచ్చితంగా దేవుడు ఆ కోల్పోయిన సంబంధాన్ని అటాచ్ చేస్తాడు. ఆమేన్. కోల్పోయినది అంతటి కూడా దేవుని శత్రువుల పైన జయమిస్తాడు. ఆమేన్. కాబట్టి గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వేమాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దు, వెనకడుగు వేయకూడదు, ముందుకు సాగాల, ప్రార్థన చేయాలా, విజ్ఞాపన చేయాలా.
మీరు ప్రార్థించండి. ఒకసారి ఆలోచన చేయండి. నిన్నటి రోజు వచ్చారు, ఈరోజు ఒక 2 గంటలు ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తకండి, మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. 2 గంటలు ప్రార్థనలో ఉన్నవారు, కనీసం 2 గంటలు, కనీసం ఈరోజు కనీసం 2 గంటలు ప్రార్థన వాక్యం 2 గంటలు. నిన్న వచ్చారు కదా యెహోషాపాతు ప్రార్థన కొడుకలు, ఇవి వేరే సంఘంలో ఇక్కడ వేరే దగ్గర ఏం జరగట్లేవు. నువ్వు రెగ్యులర్గా సంఘానికి ఎక్కడైతే వస్తున్నావు అక్కడే జరుగుతున్నాయి. కాబట్టి ఈ నియమ నిబంధన నీ గురించే, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడానికి. మరి ఇక్కడ ప్రార్థన కొడుకల ఉపవాసాలు జరగకపోతే మరి ఎప్పుడు ఉంటావు? నీకు 40 రోజులు అలవాటైందేమో నాకు తెలియదు, కానీ అయ్యా వింటున్నావా? చెప్పొకసారి చదువుకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు డ్రైవర్ పక్కన సీట్లో ఎందుకు కూర్చున్న వాళ్ళకి పడుకోవద్దంటారు చెప్పండి? నిద్ర వైఫై లాగా అటాక్ అవుతుంది. వైఫై ఎట్లా వస్తుంది చెప్పండి? వైఫై ఎట్లా వస్తుందో అట్లా నిద్ర అటాక్ అవుతుంది. కాబట్టి నీ పక్కవాడిని నిద్రిస్తే, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నీ పక్కవాడిని నిద్రిస్తే ఏం చేస్తావు? హై లేసనా లేదా, వెనకబో, అవునా కదా? ఎవరైనా పడుకుంటే హట్ నట్ నట్ అని చెప్పారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్. ఎందుకంటే వారిని బట్టి యాక్సిడెంట్ అయిపోతుంది. మరి ఎవరైనా పడుకుంటే నీ జీవితం యాక్సిడెంట్ అవుతుంది, నీ బ్రతకంతా ఆగిపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. లేపాడు, తట్టాడు, దేవుడికి స్తోత్రం. లైవ్లో ఉన్నవారు కూడా చూడండి, ఈ ప్రార్థన కోరికలు చాలా ఆశ్చర్యకరంగా. శత్రువులు అంటే ఇంకో విషయాన్ని చెప్తాను. శత్రువులు గలతీ పత్రికలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక మాట రాస్తూ ఉన్నాడు. శత్రువులు అని అంటే అనేక సందర్భాల్లో మాంత్రిక కార్యాలు, చేతబడి కార్యములు, అపవిత్ర కార్యం, దయ్యం శక్తులు, దుష్ట కార్యములు, చిల్లం క్రియలు, వ్యతిరేకంగా నిలబడిన ప్రతి దురాత్మ సైన్య సమూహములు అన్నీ శత్రువులే. నీ చుట్టుపక్కల ఉండొచ్చు, నీ ఇంట్లో ఉండొచ్చు, అనేకులు నీకు శత్రువులు అయిపోయినారు. అంతేకాకుండా ఇక్కడ ఒక మాట ఏమన్నాడంటే 28వ 4వ అధ్యాయము 29వ వచనం చూడండి. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణ్ణి ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడు అలాగనే జరుగుతున్నది. అక్కడ ఆపి 17వ వచనం 5:17 ఏమన్నాడు? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఒకదానికొకటి ఏం చేయబడుతున్నాయంట? వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయింతురో వాటిని దేవుడికి స్తోత్రం. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎవరు వ్యతిరేకంగా ఉన్నారంట? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును వ్యతిరేకంగా ఉన్నది. ఇప్పుడు ఎవరు నీ శత్రువు? ఫస్ట్ శత్రువు బయటోడా లోపలోడా? నీ శరీరమే నీకు శత్రువు. త్వరగా రావాలని నీ ఆత్మ ప్రేరేపిస్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రార్థన స్తోత్రాలే జరుగుతున్నాయని చెప్పి ఆగిపోయి లేట్ వచ్చినావు. అది శరీరం యొక్క స్వభావం. ప్రైజ్ ది లార్డ్. నీకు మోకరించాలనిపించే ఆత్మ సిద్ధంగా ఉంటుంది, కానీ శరీరం ఏమంటుంది? అరే నీకు పగలేదు కదా, వదిలే నిద్ర పర్లేదు, ఇట్లా కూర్చున్నా దేవుని కృప ప్రార్థన వింటాడు కదా. ఇది శరీరం. వినడా ప్రార్థన? పడుకొని ప్రార్థన చేసిన దేవుడు వింటాడు కదా. ఇది కూడా ఇది శరీరం ఆత్మకును, ఆత్మ శరీరంకును విరోధంగా ఏం చేస్తున్నాయంట? పోరాడుతూ ఉన్నాయి. ఒకదానికొకటి పోరాడుతున్నప్పుడు శత్రువే కదా వాడు. నీ శరీరమే నీకు శత్రువు. అందుకే ఒకరోజు ఉపవాస ప్రార్థన ఉండడానికి నీ శరీరం ఒప్పుకోదు. ఉదయకాలం లేచి మార్చిపోయి ఇడ్లీ తిన్నావేమో, ఉదయకాలం లేచిపోయి ఏదో తినేసినావు. ఇప్పుడు ఏదో ఒక ముద్ద పెట్టుకుంటావు ఫస్ట్, అయ్యో ఫాస్టింగ్, ఆ ఒక ముద్ద కాపేయచ్చు కదా, ఆపరు. ఈరోజు పోన్లే మొత్తం తినేస్తారు, ప్లేట్లు ఉన్నది అంతా. మర్చిపోయినావేమో, సరే పోన్లే, ఒక ముద్ద తింటే ఏం పోయిందిలే, 2 ముద్దలు తింటే ఏం పోయిందిలే, జ్ఞాపకం వచ్చిందా వదిలిపెట్టి అక్కడ ఒక పూట వదిలేసాయి. ఒక పూట పోతే పోను అక్కడ, రేపటి నుంచి చూద్దాంలే, రేపు మరలా ఇంకొకటి వస్తుంది. అన్న చెప్పాడు కదా, ఫాస్టింగ్ ఉంటే ప్రేయర్లు ఉండాలి, లేకపోతే ఉండకూడదు. సో ప్రార్థనలో ఉండాలి కాబట్టి, ప్రార్థన ఉండాలి, నాకు కుదరదు కాబట్టి నేను ఫాస్టింగ్ ఉండా. ఇప్పుడు ఏమో చేస్తున్నారు? ఫాస్టింగ్ ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారు ఫాస్టింగ్ ప్రేయర్లో గడపరు కాబట్టి. అంటే ఎందుకు గడపవు అదొకసారి ఆలోచన చేసుకో. ఎందుకు గడపకూడదు ఒకసారి ఆలోచన చేసుకో. చెప్పు గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. అమ్మ బట్టలేమో వాషింగ్ మిషన్ ఉతుకుతున్నది, లేకపోతే పనులు ఉతుకుతారు, లేకపోతే నీ భర్తనో భార్యనో ఉతికేస్తారు. మరి నువ్వెందుకు ఉపవాస ప్రార్థన ఉండవు? నాకు అర్థం కాదు. అవునా? ఇంట్లో అంట్లు తోమే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఎవరో ఒకరు తోమేస్తారు.
మరి సహకారం నీకు ఉంటున్నాక నువ్వు ఎందుకు ప్రార్థనలో ఉండవు? ఉపవాసం ఎందుకు ఉండవు? ఎందుకు ప్రార్థన నువ్వు చేయవు? విజ్ఞాపన నువ్వు ఎందుకు చేయవు? లేదంటారా ఇక్కడ మీ భర్తలు ఎవరు సహకరించరా? ఏమో చెప్పకండి, చేతులు ఎత్తకండి, మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోరండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను ఖచ్చితంగా చెప్పగలను, 90% చెప్తా, 99% చెప్తా. ఈ బేతెల్ అపోస్తలిక్ మిషన్ సంఘంలో వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో భర్తలు భార్యలకు చాలా సహకారం చేస్తారు. అంట్లు తోముతారు, బట్టలు ఉతుకుతారు. గాడ్ బ్లెస్ యు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను అబద్ధం ఆడట్లేదు. చెప్పండి, ఎవరైనా అబద్ధం ఆడుతున్నాడు చేతులు ఎత్తాడు ఇక్కడ. అంటే పర్లేదు, దాన్ని మంచిదే కదా. సంఘానికి వచ్చే వాళ్ళు హెల్ప్ చేస్తారు. 99% అన్న, ఇంకా 1% ఉన్నారులే, మనం ఏం చేయలేం. మరి ఇంత సహకారం ఉంటే కూడా ఎందుకు ప్రార్థన చేయవు నువ్వు? నాకు అర్థం కాదు. అంటే అన్నకి ఎవరు నిన్న పోయిండు వాడు ఇంట్లో నుంచి, వాడు చెప్పినట్లున్నాడు. ఎవరు నాకేం చెప్తారు చెప్పండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు, అందరు కాదు, కొన్ని ఉన్నాయి. కొంతమంది సహకారం చేయడం తప్పేం కాదు కదా. ప్రైజ్ ది లార్డ్. సాటి అయిన సహాయం. మరి ఎందుకు ఫాస్టింగ్ ఉండవు? ఎందుకు ఉపవాసం ఉండవు? ఎందుకు దేవునిలో గడపవు? ఎందుకు దేవునితో నీ ఐక్యంతో ఉండవు? ఇంత హెల్ప్ చేసినా నీకు మోకాలు నొప్పులు, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, ఇంకేం చేయాలా? ఇంకేం కావాలి నీకు? ఇంతకంటే దేవుడు ఎంత కృపనిచ్చాడు నీకు, ఎంత కృపనిచ్చాడు. మీకు తెలుసా, కొన్ని గ్రామాల్లో వెళ్తే ఆ పని చేయాలంటే మొత్తం అయిపోయింది. ఒక ఆయన పాస్టర్ అన్నాడు, ఇంకో మాట మాట్లాడితే ఈపు విమానమేనంట ఆయన. ఏమో నాకు అర్థం తెలియదు. దేవుడికి అంటే విన్నాం, చెవులారా విన్నాం. కాబట్టి నేను అనుకుంటున్నాను, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు గొప్ప కృపనిచ్చాడు. ఆమేన్. కేవలం పురుషులకు, స్త్రీలకు, అందరికీ, చిన్నపిల్లలకు, పెద్దలకు, అందరికీ దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. ఓకే, ఇప్పుడు దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం ప్రియులారా. శరీరం ఆత్మకు శరీరం ఏం చేస్తుందంట? ఒకదానికొకటి పోరాడుతుంది, యుద్ధం చేస్తూ ఉంది. యుద్ధం ఇది. నీ శత్రువు అయిన శరీరమును కూడా నువ్వు జయించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు దేన్నైతే చేద్దాం అనుకున్నాను దాన్ని చేయలేకపోతున్నాను. ఉపవాసం ఉందామనుకుంటారు, ఉండరు. ప్రార్థన చేయాలనుకుంటారు, చేయరు. మంచి నిద్ర, మంచి పంటి నిండా ఫుడ్, కంటి నిండా నిద్ర, అన్ని రకాలుగా మనకు ఉంటే ఎలా ప్రార్థన చేయాలనిపిస్తుంది చెప్పండి? సుఖం ఎక్కువైతే ప్రార్థన రాదు. మీకు తెలుసో లేదో, సుఖం ఎక్కువైతే ప్రార్థన అనేది రాదు. నువ్వు ప్రార్థన చేస్తలేవనంటే అర్థం ఏంటి చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి? నీ భార్య నుంచి అయినా, లేకపోతే నీ భర్త నుంచి అయినా, నీకు ఎవరో ఏదైనా నీకు సమస్య ముళ్ళు ఇరగనట్లుగా ఉంటుంది ఇంట్లో. కాబట్టి నువ్వు మోకరించలేకపోతున్నావు. దేవుడు గొప్ప కార్యం చేయునుగాక. గొప్ప కార్యం అంటే ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ప్రార్థన చేపిస్తాడు చేయాలనుకో, ఒకవేళ నువ్వు మోకరింపజేయాలనుకో, ఒకవేళ ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు నీకు ఒకసారి ఇట్లా కదిలింపజేస్తాడు. కదిలిపోయినావు అనుకో, ఇంకా మోకరించుకొని ఉంటావా? అప్పుడు అంటావు, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నువ్వంటే నేనుంటా. దయచేసి ఏమో అనుకోకండి, నేను ఒక సేవకునిగా, మీ ఒక కాపరిగా నేను ఈ మాటలు చెప్తా ఉన్నాను. తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏం లేవు ఇవి. మిమ్మల్ని ఎక్కడి నుంచి నొప్పి వచ్చినా, నొప్పి లేకపోయినా, లేకపోతే ఎలాంటి మాటలతోనైనా, ఏ ఒక్క మాటలు అయినా, మీరు గాయపడకపోయినా, ఏ విధము చేతనైనా మిమ్మల్ని నేను ప్రార్థనలోనికి తీసుకురావాలి కొందరిని అనే ఒక ఉద్దేశంతో నేను ఇలాంటి మాటలు నేను మాట్లాడుతున్నా. ఈ మాటలు నీకు నొప్పి కలిగించినా పర్లేదు, కానీ నీకు ఆశీర్వదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ నేను మాట్లాడే మాటలకు మీకు నొప్పి రాకపోతే, హృదయం నొప్పి అనేది లేకపోతే, అసలు నేను పరిచయం చేయడమే వృధా అని నేను అనుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం అగ్ని వంటిది చూస్తే, నువ్వు వాక్యం మాట్లాడుతున్నావు, మాకు తిడుతున్నావు, అదొకటి చెప్పు ఫస్ట్. అవునా కదా? నువ్వు వాక్యం అంటే వాక్యం ఉండాలి. మరి మా పర్సనల్ విషయాలు నీకెందుకు? నాకు అర్థం కాదు. అదే కదా, ఇది పర్సనల్ విషయాలు నీకెందుకు? మా ఇష్టం, మేము చెయ్యం. అదే మీరు చేపించాలనేది నా తాపత్రయం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే మీకు ఎంత దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, ఎంత ఆహారంను దేవుడు ఇచ్చాడు. 3 పూటలు ఉన్నది కాబట్టి కనీసం నువ్వు ప్రార్థన మోకాళ్ళు వంగట్లే. ఒకసారి ఆలోచన చేయి ప్రియులారా. నీకు ఆ భక్త్ సింగ్ గారు లాస్ట్ స్టేజ్లో మోకరించి ప్రార్థన చేశాడు. ఆ స్థితి నీకు లేదు కదా. నొప్పి లేకపోయినా నొప్పిలాగా నువ్వు ఫీల్ అయితే మోకాళ్ళు ఎందుకు ఉంచుతావు? ఇంకా నొప్పి లేదనే ఫీల్ కాదు. సరే, ఇంకో మాట చెప్తాను. నొప్పి లేకపోతే ప్రార్థన చేయడం కాదు, నొప్పిలో కూడా ప్రార్థన చేయి.
దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ భర్తలో మాయ అంట ఏం చేశాడంట, మరి ఎక్కువగా ఆ ఊరుకు నొప్పి ఎక్కువ అవుతుందా, ఎక్కువ ప్రార్థన చేయి. సమస్య ఎక్కువ అవుతుందా, ఎక్కువగా చేయి. మరి నువ్వు పడుకోవడానికి కాదు దేవుడు ఇచ్చింది. ఏమో మీకు మనకు సుఖం ఎక్కువ అయితే మనకు ప్రార్థన నోట్లో నుంచి రాదు. ఒకసారి ఆలోచించండి, ఈడి వరకు తింటే ప్రార్థన ఎట్లా వస్తుంది? హల్లెలూయా అంటే తిన్నదంతా బయటకు వస్తుంటుంది. మింగేయాలా, మరలా స్తోత్రం అనాలి, అది కుదరట్లేదు, పండుకోవాలా. అబ్బా ఆయాసం ఎక్కువ, ఈరోజు ఎక్కువ తినేసిన అయిపోయింది. ప్రార్థన ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు వాక్యం చెప్పమంటే తిడతావేమన్నా, ఇది వాక్యమే, రాసుకోడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంతకు మించి ఎవరు చెప్తారు చెప్పండి? చూడండి పిల్లారా, ఈ అపోస్తుల కార్యంలో ఒక మాట, నేను వాక్యం తక్కువ చెప్పాలా, ప్రార్థన ఎక్కువ చేయించాలని చాలా ఫిక్స్ అయి ఉన్నా. దయచేసి మీరు నా గురించి అట్లా ప్రార్థన చేయండి. నేను ముగిస్తా అని మాత్రం నేను చెప్పట్లేదు, అది నాకు పడదు, ఆ మాట పడదు నాకు, ఆ మాట నాకు సరి అయింది కాదు. దయచేసి ఏమనుకోకండి, ఆ మాట నేను చెప్పలేను. నా గురించి ప్రార్థన చేయండి. ప్రేయర్ ఎక్కువ. నిన్న మీ జీవితాలను దేవునితో కనెక్ట్ అయినాయి. దేవుడికి స్తోత్రం. ఆ సన్నిధి, ఆ ప్రసన్నత, అభిషేకమును మీరు మరలా రుచి చూడడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుడు, నేను ప్రార్థనలో మిమ్మల్ని నడిపించాలని ఆశపడుతూ ఉన్నా. కాబట్టి నేను ప్రార్థన గురించి చెప్తాను. ఏం చేశాడు యెహోషాపాతు? మనసు నిలుపుకొని ఉన్నాడు. ఎక్కడ నిలుపుకున్నాడంట? దేని కొరకు నిలుపుకున్నాడంట? విజ్ఞాపన చేయడానికి, అవసరతలు చెప్పడానికి, విచారించడానికి. సో నీ మనసు నిలుపుకోవాలి. ఇక్కడ ఒక మాట మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి చూడండి. అతడు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా, అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను, చూడండి, దేవుని సన్నిధికి ఎలా చేరినావంట? చెప్పండి, ఎలా చేరావంట? జ్ఞాపకార్థముగా చేరాయి. దేవుడికి స్తోత్రం. అమ్మ చెప్పండి, అందరూ మీ పక్క వారికి చేయకండి, చెప్పండి, జ్ఞాపకార్థకంగా ఉన్నవి. మరొకసారి చెప్పండి, జ్ఞాపకార్థంగా ఉన్నవి. ఏది జ్ఞాపకార్థంగా ఉన్నవి? ఏమంట? ప్రార్థనలను, ధర్మకార్యం. ఎవరాళ్ళు? కొర్నేలి. ఈ కొర్నేలి ఒక ప్రార్థన ఎవరి సన్నిధిలో జ్ఞాపకార్థకంగా ఉన్నాయంట? అంటే ఈ కొర్నేలి యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధిలో ఎలాగున్నాయంట? జ్ఞాపకం వచ్చేటట్లుగా. ఎవరికి జ్ఞాపకం వస్తున్నాయి? దేవుని సన్నిధిలో. అంటే ప్రతి రోజు ఈ కొర్నేలి ప్రార్థనలు దేవుడు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమేన్. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి కొర్నేలి ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నో దినముల నుంచి కొర్నేలి ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నో రోజుల నుంచి కొర్నేలి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అవునా? ఓకేనా అయ్యా? అర్థమవుతుందా? ఓకే, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. డౌట్స్ అడుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు, కానీ నేను చెప్పినాక అడుకోండి. ఆమేన్. ఈ కొర్నేలి ఒక ప్రార్థనలు ఎక్కడున్నాయంట? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో. గుర్తుపెట్టుకోండి, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థకముగా ఉన్నవి. ఎన్నో సంవత్సరాలు, దినములు, రోజులు నుండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. జవాబు రాలేదు. కానీ ఆ ప్రార్థనలు దేవునికి ఏం చేస్తున్నాయి తెలుసా? ఆ ప్రార్థనలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఆ ప్రార్థనలు దేవుడు తడుతూ ఉన్నాయి దేవుణ్ణి. ఆ ప్రార్థనలు దేవుడు ఆ ప్రార్థనలు దేవునికే డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి. ఎవరికి డిస్టర్బ్ చేస్తా ఉన్నాయి చెప్పండి? కొర్నేలి యొక్క ప్రార్థన దేవుడికే డిస్టర్బ్ చేస్తున్నాయి. డిస్టర్బ్ అంటే ఏంది? డిస్టర్బ్ అంటే వేరే రకంగా కాదు. ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ప్రార్థనలు జ్ఞాపకార్థకముగా అక్కడ దేవుని సన్నిధిలో, ఇదిగో కొర్నేలి ఈ ప్రార్థన చేశాడు, ఈ ప్రార్థన మనవులను నా ఎదుట పెట్టాడు, ఈ ప్రార్థనలకు నేను జవాబు ఇవ్వాలా, ఈ ప్రార్థనలకు నేను ఆన్సర్ నేను చేయాలా అంటే జ్ఞాపకార్థకముగా దేవుని సన్నిధిలో కొర్నేలి ప్రార్థనలు ఉన్నాయంట. దేవుని సన్నిధిలో ఆ ప్రార్థనలు అలా కనబడుతున్నాయంట. విన్నారా? జవాబు పొందుకోవడం ఆలస్యమైంది, ప్రార్థనకు జవాబు రావడం ఆలస్యమైంది, ప్రార్థనకు జవాబు పొందుకోవడం ఆలస్యమైంది. కానీ ప్రార్థన మాత్రం ఎక్కడుంది? దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థకంగా ఉన్నాయి. ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే దేవునికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో వారు హింసించబడుతున్నప్పుడు, చెరలో వారు ఉన్నప్పుడు, బంధకాల్లో వారు ఉన్నప్పుడు వారి ప్రార్థనలు దేవుని సన్నిధికి ఏం చేయబడ్డాయంట?
చొచ్చినాయి. వారి పితరుల యొక్క ప్రార్థనలు ఎవరైతే ఉన్నాయో, ఆ వాగ్దానములు ఎవరైతే ఉన్నాయో, దేవుడు అబ్రహామునకు, ఇస్సాకునకు, యాకోబునకు చేసిన వాగ్దానములను దేవుడు ఏం చేశాడంట? జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వారి ప్రార్థనలను అలాగే వారి యొక్క వాగ్దానములను దేవుడు ఏం చేస్తాడు? జ్ఞాపకం. అంటే భక్తుల యొక్క ప్రార్థన నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుని సన్నిధిలో ఇప్పుడు కొర్నేలి భక్తుడా కాదంటే భక్తుడే. కొర్నేలి భక్తుడా కాదా? చెప్పండి, కొర్నేలి భక్తుడా కాదా? ఏ భక్తుడు ఆయన? అసలు ఎవరి భక్తుడు అసలు ఆయన? కొర్నేలి దేవుని నమ్మాడా? యేసుప్రభుని నమ్మాడా? కొర్నేలి ఎవరు తెలుసా? ఒక అన్యజనుడు. అసలు క్రైస్తవుడు కాదు, లేక యూదుడు కూడా కాదు అంతకంటే. మరి ఎవరు కొర్నేలి? శతాధిపతి. వెరీ గుడ్. కొర్నేలి దేవుడు అంటే ఎవరో తెలియదు, అసలు నిజమైన దేవుడు అంటే తెలియదు. కొర్నేలి ఎవరు అసలు? ప్రభు గురించి తెలియదు. ఒక అన్యజనుడు. ఎలా మనం చెప్పగలుగుతాం ఈ కొర్నేలి అన్యజనుడు అని అంటే, ఇక్కడ పరిశుద్ధాత్మను గురించిన ఒక ప్రస్తావన వస్తుంది ఆ 10వ అధ్యాయంలోనే. ఈ పేతురు తర్వాత కొరింథీ ఇక్కడ అపోస్తుల కార్యంలోనే ముందుకు సాగుతూ ఉంటుంటే పరిశుద్ధాత్మను గురించిన ప్రస్తావన, అలాగే అక్కడ గద్దింపబడటం అంటే చెప్తూ ఉంటాడు. ఇప్పుడు దానికి ముందుగానే ఈ యొక్క అపోస్తలైన పేతురు ఎవరైతే ఉన్నాడో చర్మకారుని యొక్క ఇంట్లో దిగి ఉన్నాడంట. దేవుడు ఒక దుప్పటి చెంగును ఆయన ఎదుట దింపాడంట. ఇదిగో వీటిని చంపుకొని తినమన్నాడు. దేవుడు నిషిద్ధమైన ఎంచిన దానికి నువ్వు దేవుడు పరిశుద్ధమైనవి ఎంచిన దానికి నువ్వు నిషిద్ధముగా ఎంచకూడదు. ఇదంతా ఎవరికి చెప్తా ఉన్నాడు పేతురు తర్వాత అంటే శిష్యులకు చెప్తా ఉన్నాడు. నేను ఇలాగే అనుకున్నాను, నాకు దేవుడు ఆ ఇంటికి వెళ్ళక ముందు దేవుడు ఇలాగ నాకు దర్శనం ఇచ్చాడు. నేను దర్శనం ఇచ్చిన తర్వాత ఈ వంట చేస్తున్నప్పుడు నేను పోయి ప్రార్థనలో ఉన్నా. ఎప్పుడమ్మా చెప్పండి, ఎవరు వంట చేస్తుంటే? చర్మకారుని యొక్క ఇంట్లో దైవజనుడు వచ్చాడు. దైవజనుడు వచ్చినందుకు ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పండి? కుకింగ్. అయ్యా, పార్సల్ కాదు, కుకింగ్. దేవుడికి స్తోత్రం. చెప్పండి, 2 చేతుల పైనకైతే హల్లెలూయా. కుకింగ్ జరుగుతూ ఉంది. అంటే కష్టపడుతూ ఉన్నారు వారు. మరి పాపం ఆ మార్తను తిట్టారు, కానీ అక్కడ కూడా కుకింగ్ చేసింది ఆమె. ఏం చేసిందమ్మా? కుకింగ్. అంటే దైవజనులు వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? కుకింగ్. అంటే వేరే దగ్గర ప్రార్థన ఉంటే కూడా 2 నిమిషాలు కూర్చొని అన్నం తెచ్చి పెడతానంటే, మరి అబ్రహాం ఏం చేసినాక కొద్దిసేపు కూర్చొని చాలా ఫాస్ట్గా ఒక పెయ్యని తీసుకొని వచ్చి మొత్తానికి ఆ పనివారికి అప్పగించి ఫుడ్ తెచ్చాడు. అందుకొరకు కొందరు తెలియకనే దేవతలకు ఏం చేశారంట? పరిచర్య, ఆతిథ్యము చేశాడు. స్తోత్రం కలుగును గాక. అంటే ఆహారం పెట్టాడు. ఆహారము సేవకులకు, దైవజనులకు పెట్టడం. వినండి. బతకం ఎప్పుడు అనుకోకూడదు. మీరు నేను ఎప్పుడు అనుకున్నా? నీ గురించి కాదు నేను చెప్పేది, అనుకునే వాళ్ళ గురించి చెప్తున్నా. 2 చేతుల పైన చెప్పకండి. ఆమేన్. నువ్వెందుకు భుజాలు తడుముకుంటావు నాకు అర్థం కాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, నేను చెప్తున్నా, అది దైవజనులకు ఆహారం పెట్టడం నేర్చుకోవాలా. ఆహారం పెట్టినప్పుడు ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది, దీవెన. అంటే వాక్యాన్ని మనం ఫాలో అవ్వాలా, వాక్యాన్ని మనము పాటించాలా, వాక్యాన్ని మనము మీరు వాక్యం చెప్తారు కానీ వాక్య ప్రకారం మీరు లేరన్నా. మీరేమో తినిపెట్టమంటారు, మా ఇంటికి వస్తే అన్నం పెడితే మీరు తినకుండా పోతారు. ఇది ఎట్లా ఉంది పరిస్థితి? ఏమనంటే ఫాస్టింగ్ అంటారు. అసలు మీరే ఫస్ట్ ఉంటారు వాక్య ప్రకారంగా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సరే, అది ఏమైనా ఉండలేదు, తర్వాత సంగతి. కానీ ఇక్కడ వాక్యంలో ఏముందంటే ఆహారం పెట్టండి. ఇప్పుడు చర్మకారుని ఇంట్లో, సీమోను చర్మకారుని ఇంట్లో పేతురు దిగితే, ఇప్పుడు వంట అయ్యే సమయంలో ఏం చేస్తున్నా తెలుసా? అక్కడే ముచ్చట పెట్టలే. సీమోను పేతురు ఈ పేతురు ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడమ్మా చెప్పండి? దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆయనకు తెలియజేసిన సమాచారంను బట్టి ఎవరైతే వచ్చారో వారి వెనకాల నువ్వు వెళ్ళు, సందేహించకుండా వెళ్ళన్నాడు. సో సందేహించకుండా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కొర్నేలికి వాక్యం చెప్తూ ఉంటుంటే, కొర్నేలి కుటుంబానికి వాక్యం చెప్తుంటుంటే చూడండి, గమనించండి. కొర్నేలి ఇంటికి వచ్చాడు కదా పేతురు. కొర్నేలి ఇంటికి పేతురు వస్తే ఆ కొర్నేలి ఒక్కడే లేడు. మనము చాటుకు ప్రేయర్ పెట్టుకుంటాం కదా, 10 మందిని ముఖ్య స్నేహితులను అందరిని పిలిపించి ప్రార్థన కొరకు ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రేయర్ పెట్టుకున్నాడు. అయ్యా, అక్కడ ప్రార్థన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు వారి ఇంటికి వెళ్ళినాడు, ప్రార్థన చేస్తుంటే వారి పైన పరిశుద్ధాత్మ దిగాడు.
పరిశుద్ధాత్మ దిగిన తర్వాత అప్పుడు ఈ కొర్నేలిని గురించి అక్కడ అపోస్తులతో ప్రస్తావిస్తున్నాడు. నేను ఇలాగే అనుకున్నాను, కానీ దేవుడు పరిశుద్ధమైనదిగా ఎంచినది అపరిశుద్ధం అని అనుకోకూడదు అని, అన్యజనుల పైన సైతం దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించాడు అని ఈ మాట అపోస్తలుడైన పేతురు ప్రస్తావిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. సో ఈయన ఎవరు అని అంటే అక్కడ అధ్యాయం చదివితేనే అర్థమైపోతుంది ఈయన అన్యజనుడు అని చెప్పేసి. అధ్యాయంలో చాలా రకాలు మనకి ఉన్నాయి, ఇప్పుడు నేను దాని గురించి చెప్పలేను. అన్యజనుడు, ఈ కొర్నేలి అన్యజనుడు. ఇంకా బాప్తిసం లేదు. బాప్తిసం లేకపోయినా కూడా దేనితో నింపబడ్డాడు తెలుసా? ఎవరితో, ఎలా శక్తిని పొందుకున్నాడు? పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, వితౌట్ బ్యాప్టిజం శక్తిని పొందుకున్నాడు. ఇదిగో వినండి, లైవ్లో ఉన్నవారు, ఇక్కడ ఉన్నవారు, ఈ పరిచర్యలో వితౌట్ బ్యాప్టిజంలో కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు నాకు తెలుసు ఉన్నారు. అలాంటి వారు బ్యాప్టిజం తీసుకోవడానికి ఆలస్యం చేయకూడదు. ఆమేన్. నేను చెప్పాను కొంతమందికి, ఆల్రెడీ కొంతమందికి బ్యాప్టిజం కూడా ఇచ్చాను. పరిశుద్ధాత్మతో నింపబడ్డావు, బ్యాప్టిజానికి ఆలస్యం చేయకూడదు. అక్కడ బ్యాప్టిజానికి ఆలస్యం చేయలే. ఎప్పుడైతే ఇక్కడ అన్నాడు, ఇదిగో దేవుడు వీరిపైన దిగి ఉన్నాడు, పరిశుద్ధాత్మతో వీరు బాప్తిజం పొందిన తర్వాత ఇంకా ఈ బాప్తిజం ఇవ్వడానికి నేనెవరు? ఖచ్చితంగా ఇచ్చేసేయాలి. ఎవరు ఆటంకపడతారు? కానీ అని తీసుకొని వెళ్ళి అక్కడికక్కడే బాప్తిజం ఇచ్చేసి వారికి వాక్యం చెప్పేసి వెళ్ళిపోయినాడు. చూడండి, కొర్నేలి ఒక అన్యజనుడు. ఎవరు చెప్పండి? కొర్నేలి ఒక అన్యజనుడు. ఈ అన్యజనుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నిజమైన ప్రార్థన, నిజమైన దేవుని కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు సాధు సుందర్ సింగ్ గారు ఉన్నారు. సాధు సుందర్ సింగ్ గారు తనకున్న కష్టాల్లో, నష్టాల్లో, బాధలో ఇంకా కృంగిపోయి ఆయన ఏం చేశాడు? దానికి ముందే బైబిల్ చింపేసి పడేసినాడు. కాబట్టి అందరు దేవతలు ఎవరెవరు పేర్లు చెప్పి పిలుస్తూ ఉన్నాడు, నువ్వు నిజంగా దేవుడు అయితే రా. ఎవరు రాలేరు ఆయన దగ్గరికి. కానీ ఏమని పేరు పెట్టి పిలవాలి? ఇప్పుడు యేసు ప్రభుకి అయితే పిలవలేడు, ఎందుకంటే బైబిల్ చింపేశాడు. కాబట్టి ఇప్పుడు ఏమనుకున్నానంటే, ఎవరైతే నిజమైన దేవుడు ఉన్నారో వారు నా ఎదుట రావాలి. అప్పుడు ఎవరు ప్రత్యక్షమైనారంటే యేసు ప్రభు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే తనకు నిజముగా వెతికిన వారి ఎడల ఆయన ఖచ్చితంగా కృప చూపించి తనకు తాను ప్రత్యక్షపరచుకుంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అది అన్యజనులోనైనా కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. యేసు ప్రభు, యేసుక్రీస్తు రాకముందు ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో గొప్ప ప్రార్థన పరులు, అంటే నిజమైన దేవునికి ఒక విగ్రహం లేకుండా ఎవరైతే నిజమైన దేవునికి ప్రార్థన చేశారో ఆ యొక్క ప్రార్థనలు అన్నిటికీ కూడా దేవుడు వారందరికీ జవాబిచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకొరకే తనకున్న ఆనవాళ్ళు ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో, రాష్ట్రంలో అని చెప్పొద్దు కానీ ప్రతి దేశంలో దేవుడు తనకున్న ఆనవాళ్ళని ఏం చేశాడు? అక్కడక్కడ వదిలిపెట్టాడు. ఆనవాళ్ళని అంటే ఆయన వచ్చే ఆనవాళ్ళు కాదు, ఆయనను గురించిన కొంచెం ప్రస్తావన వదిలిపెట్టాడు. ఎందుకో తెలుసా? ఆయనను కనుగోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఆ రక్షణ అనేక ప్రజలకు వెళ్ళాలి కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో వాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడింది. బైబిల్ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో రాయబడింది. ఇంకా మిగతా గ్రంథాలు ఏవి కూడా పరిశుద్ధాత్మతో రాయబడినవి కావు, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో కాదు. కానీ కొన్ని సందర్భాల్లో యథార్థంగా ప్రార్థన చేసే వాళ్ళు ఎవరికైతే ఉన్నారో వారికి తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఆలోచన చేయండి. బిలాం ఉన్నాడు. ఎవరు చెప్పండి? బిలాం ఏమని ప్రకటన చేశాడు? బిలాము దేని కొరకు ప్రకటన చేశాడు? బిలాం ఏమని ప్రకటన చేశాడంటే, నక్షత్రము యాకోబులో ఉదయించడం, అంటే క్రీస్తు రాకడ కొరకు, అనగా మొదటి రాకడ కొరకు పర్ఫెక్ట్గా ప్రవచనం చెప్పాడు. అక్కడ రాయబడింది ఏం తెలుసా? బిలాము ఆత్మావేశముతో అంటే ఎందుకొరకు? తనను గురించి ప్రతి ఒక్కరికి దేవుడు తెలియజేయాలని. ప్రైజ్ ద లార్డ్. అన్యజనుడు బిలాము. ఆయన ఒక మాట చెప్పాలంటే ఆయన శకునంలో చూసేవాడు. కానీ దేవుడు కొన్ని సందర్భాల్లో తన పరిచర్య, తన మహిమ నిమిత్తం, తన గొప్ప కార్యాల నిమిత్తం ఆయన రాళ్ళనైనా వాడుకుంటాడు, గాడిదలనైనా వాడుకుంటాడు, బిలామునైనా వాడుకుంటాడు, యెజబెల్నైనా వాడుకుంటాడు. ఒక ప్రవచనం చెప్పాలా మీకు అద్భుతమైనది. ఒక ఆయన ఇలాగే వచ్చి న్యూ ఇయర్కి వాగ్దానం, అన్న దేవుడు నాకు గొప్ప వాగ్దానం ఇచ్చాడని నాకు చెప్పాడు. అది రోమీయులకు రాసిన పత్రికలో ఉన్నది ఆ వాగ్దానం. తర్వాత అది ఎక్కడుందో తెలుసా? నిర్గమకాండంలో. ఎవరి గురించి తెలుసా? అది ఫరో. ఏమన్నా తెలుసా ఫరో గురించి? నేను నీ అందు నా బలమును చూపుటకును నా నామం గొప్ప చేసుకొని నేను వాడుకుంటాను. ప్రైజ్ ద లార్డ్. ఎవరిని వాడుకుంటాడంటే దేవుడు? బ్రదర్, ఎవరిని వాడుకుంటాడు? ఫరోని వాడుకుంటాడు. అప్పుడు నాకు అర్థమైంది, నువ్వు ఫరోనే వాడుకునే దేవుడు తండ్రి, మమ్మల్ని ఎందుకు వాడుకోను? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రవచనం ఆయనదే, ఆ వాగ్దానం ఆయనదే, ఫరోదే. ఆ ఫరో వాగ్దానం ఈయనకు వచ్చి ఫరోనా ఇప్పుడు అనిపించింది నాకు.
దేవుడికి స్తోత్రం కలుగును గాక. పోన్లే వాక్యం ఇప్పుడు చూస్తున్న దేవుడు అని పేరు పెట్టింది ఎవరు తెలుసా? ఆగారు అన్యజనురాలు, కానీ అబ్రహామును బట్టి దేవుని యొక్క మార్గంలోనికి ఆమె వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. అయితే ఇక్కడ చూడండి ఒక మాట, ఈ కొర్నేలి ప్రార్థన ఎవరి దగ్గరికి వెళ్ళిందంట? దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థకంగా ఉన్నాయి. ఎందుకో తెలుసా? నిజమైన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన ఏం కలిగి ఉన్నాడంట? సమీపముగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు. నువ్వు నిజముగా మొరపెట్టు, యాక్టింగ్తో కాదు, నిజముగా మొరపెట్టు. ఇప్పుడు జ్ఞాపకార్థంగా ఉన్నాయి. చూడండి, దేవుని సన్నిధిలో నిజమైన దేవునికి ఎంతమంది అయితే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలన్నీ జ్ఞాపకార్థకంగా దేవుని సన్నిధిలో ఉన్నాయి. అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక మాట మనం చదువుదాం ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకున్న మాట. ఆది కాండము ఈయన 18వ అధ్యాయంలో అబ్రహాం కనబడతారు. ఎవరమ్మా ఆయన పేరు? అబ్రహాం. చెప్పండి అందరు, ఏం పేరు ఆయన పేరు? అబ్రహాము కదా. ఈ అబ్రహాము మనకు కనబడతాడు. ఇక్కడ 22వ వచనం, 18-22వ వచనంలో ఒక్కసారి చదవండి ఎవరైనా. అబ్రహాము యెహోవా సన్నిధిలో ఏం చేశాడంట? నిలిచుండెను. అబ్రహాం ఎక్కడున్నాడంట? చెప్పండి అందరు 2 చేతులు పైనకి ఎత్తండి ఇప్పుడు గట్టిగా, హల్లెలూయా. అబ్రహాం ఎక్కడున్నాడంట? అబ్రహాం ఎవరి సన్నిధిలో నిలబడ్డాడంట? చెప్పండి, అబ్రహాం ఎవరి సన్నిధిలో నిలబడ్డాడంట? అబ్రహాము ఇంకా ఎక్కడున్నాడంట? దేవుని సన్నిధిని నిలుచుండెను. దేవుని సన్నిధిని నిలుచుండెను. అబ్రహాము దేవుని సన్నిధిని నిలుచుండెను. వారు తిన్నారు, నాశనం కొరకు ఎక్కడికి వెళ్ళారు? సొదొమ గొమొర పట్టణం పైనకి వెళ్ళారు. ఎవరు? దేవదూతలు వెళ్ళారు. ఇప్పుడు అబ్రహాం ఎక్కడున్నారు తెలుసా? అబ్రహాం ఎక్కడున్నాడంట? దేవుని సన్నిధిలో నిలవబడ్డాడు. అమ్మ ఎక్కడున్నాడు చెప్పండి? దేవుని సన్నిధిలో నిలవబడ్డాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో నిలవబడి ఏం చేస్తున్నాడు చెప్పండి? విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? లోతు యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. లోతు తప్పించబడుట కొరకు ప్రార్థన చేస్తున్నాడు. లోతు రక్షణలోనికి రావాలని ప్రార్థన చేస్తున్నాడు లేదా చెప్పండి? చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు? అబ్రహాం చేస్తున్నాడు. అబ్రహాము లోతు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడనంటే, ఎంత దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడంటే, నేను తెగించి ప్రార్థన చేస్తున్నా అంటాడు. ఏం చేస్తున్నా అంటే చెప్పండి? తెగించి నీతో మాట్లాడుతున్న ప్రభువా. అబ్రహాము లోతు రక్షణ కొరకు, యాకోబు ఏమో తన యొక్క రక్షణ కొరకు, తన ఆశీర్వాదం కొరకు. ఏశావు 300 మందితో వస్తున్నాడు అనగానే దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకున్నాడు. అంతే. అబ్రహామునకు ఈ సమస్య తెలిసిపోయింది, ఇంకా సొదొమ గొమొర పట్టణం నాశనం అయిపోతాయని తెలవగానే తన ఒక లోతు నశించిపోకుండా ఉండు నిమిత్తము ఆయన సన్నిధిలో ఇంకా నిలుచున్నాడంట. ఎక్కడ నిలబడ్డాడమ్మా ఆయన చెప్పండి? ఆయన సన్నిధిలో. ఈ ఉపవాస ప్రార్థనలు నువ్వు ఎక్కడ నిలబడాలా? ఆయన సన్నిధిలో. కానీ చాలామంది ఎక్కడ నిలబడతాడు? ఎటెటో నిలబడతా ఉంటాడు. దేవుని సన్నిధిలో ఉండు, దేవుని మందిరంలో గడుపు, దేవుని పరిచర్యలో, దేవుని పనిలో నువ్వు నిలబడి ఉండు. నిలబడనంటే ఇప్పుడు వాక్యం ఏంటో అప్పుడు నిలబడడం కాదు. దేవుని సన్నిధిలో ఉన్నాడు ఇంకా, నిలుచున్నాడు ఇంకా అంటే అక్కడ కూర్చున్నాడు, లేక మోకరించాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, సాగిలపడ్డాడు, ఏదైనా అనుకోవచ్చు. దేవుని సన్నిధిలో ఆయన ఇంకా అక్కడే ఉన్నాడంట. ఉండి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయనను పోనీయట్లేదు, ఆయనను వెళ్ళనివ్వట్లేదు. ప్రభువా నాకు జవాబు కావాలా, నాకు అష్యూరెన్స్ కావాలా, నాకు ఒక బలమైన నీ నోటిలో నుంచి వచ్చే ఒక గొప్ప నాకు ఏం కావాలా? ఒక నిబంధన కావాలా, నాకు నిబంధన కావాలా. ఆ సొదొమ గొమొర పట్టణంలో ఏదైతే నాశనం చేస్తున్నావో నీ ప్రజలు, నీ బిడ్డలు, లోతు ఎవరైతే ఉన్నారో దానిలో నశింపజేయకూడదు. అది నాకు ఒక నిబంధన కావాలా, నాకు ఒక వాగ్దానం కావాలా. దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆయన దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇప్పుడు అందరూ జాబ్స్కి వెళ్ళేవారు, ఒకవేళ పురుషులైనా స్త్రీలైనా ఇంట్లో నుంచి జాబ్స్కి వెళ్ళేవారు. జాబ్కి వెళ్తే ఇప్పుడు ఏం కావాలో తెలుసా? అబ్రహాం ఇంకా ఎవరి సన్నిధిలో నిలబడ్డారంట? దేవుని సన్నిధిలో. ఇంకా మీ ఇంటి వారు ఎవరైనా జాబ్కి వెళ్తే మరి ఇంట్లో నీ పని ఏంటి చెప్పండి? పిల్లలేమో స్కూల్కి పోయా, మరి నువ్వు బెడ్ మీదకే. ప్రైజ్ ద లార్డ్. నేనేమంటా, పురుషులైనా స్త్రీలు ఇద్దరికి చెప్తున్నా, ఇద్దరికి ఒక్కరికి కాదు. అంటే అందరు జాబ్ చేస్తారు కదా, పురుషులు చేస్తున్నారు, స్త్రీలు చేస్తున్నారు. మరి నువ్వెక్కడ నిలబడుతున్నావు? ఎవరు సన్నిధిలో నువ్వు నిలబడుతున్నావు కదా? వీళ్ళేమో స్కూల్కి వెళ్ళిపోయినారు. ఒకవేళ దేవుడు సంతానం ఇస్తే వాళ్ళేమో స్కూల్కి వెళ్ళిపోయినారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే మరి ఏం పని ఉంది? అదే ఉతికిన బట్టలే ఉదయం నుంచి సాయంకాలం వరకు, అదే 2-3 మసి బట్టలు ఉతికితే ఏం పని? అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి కదా.
నీ పిల్లల యొక్క స్కూల్ ఫీజు రావాలంటే నువ్వు ప్రార్థన చేయాలా? నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నువ్వు మొర్ర పెట్టాలా? దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలి. మరి నిలబడుతున్నావా? నీ ఇంటి వారు భార్య అయినా భర్త అయినా ఎవరైనా పనికి వెళ్తే, నీ పిల్లలు పనికి వెళ్తే, మరి నువ్వు ఇంట్లో ఆయన సన్నిధిలో గడపాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు గడవట్లే? సీరియల్ చూడడానికి కళ్ళు అయ్యవదు, యూట్యూబ్ పట్టుకోవడానికి కళ్ళు నొప్పి రావు, కానీ ప్రార్థన అనేసరికి ఎక్కడ లేని నీరసము, అలసట, తినడానికి అలసిపోని ఒక శరీరము ప్రార్థనకు అలసిపోతుందంటే అర్థం ఏంటి? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అయ్యా, నీ ఇంటి వారు పనికి వెళ్తుంటే నువ్వు ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలా. మరి ఎంతమంది ఉన్నారు దేవుని సన్నిధిలో? ఎంతమంది గడుపుతున్నారు? ఖాళీగా ఉన్న నీ పని, ఖాళీగా ఉన్న నీ స్థితి, పిల్లలు లేరు, పిల్లలు స్కూల్కి వెళ్ళారు, పిల్లల్ని హాస్టల్లో వేసావు, పిల్లలు ఇంకొక దగ్గరికి వెళ్ళినారు, పిల్లలు పెద్దగా అయిపోయినారు. ఇంకో మాట చెప్పాలంటే అంటు తోమేది ఉంటే అమ్మ కొంచెం తోమేదన్న, పిల్లలు పెద్ద కదా, ఇంకా ఎంత చేదోడు వాదోడు ఏమో అంటారు కదా, అన్ని రకాలు. నువ్వు ఎక్కడ ఉండాలా? దేవుని సన్నిధిలో ఉండాలి. మరి ఎందుకు దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నానంటే నీకు చెప్పాను కదా, సుఖం ఎక్కువైంది అంతే. దేవుడు దాన్ని కదిలిస్తే తెలుస్తుంది అద్భుతం. బ్రదర్ వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే ఇక్కడ లైవ్లో ఉన్నవారు కావచ్చు, ఇక్కడ ఉన్నవారు కావచ్చు, ఎవరెవరు ఎక్కడెక్కడ జాబ్స్ వెళ్తున్నారో తెలియదు. ఇంట్లో ఉన్న నీ పని ఏంటి? ఇంట్లో ఉన్న నీ యొక్క స్థితి ఏంటి? నువ్వేం చేస్తున్నావు? నువ్వు దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? ఇక్కడ అబ్రహాము చేస్తున్న పని ఏంటో తెలుసా? అబ్రహాము ఒక గొప్ప ధనవంతుడు. అబ్రహాము అన్ని పనులు కలిగిన వ్యక్తి, అంత ధనవంతులు, పనివారు అందరూ ఉన్నారు. అంత బిజీ పర్సన్ కూడా ఇంకా ప్రభు పాదాల దగ్గర కూర్చొని అడుగుతూ ఉన్నాడు, దేవా లోతును రక్షించు. ఇప్పుడు ఆ సొదొమ గొమొర్ర పట్టణం నాశనం చేసేటప్పుడు ఒకసారి చదువుదామా? 19వ అధ్యాయం 29వ వచనం. ఆదికాండం 19:29. ఆదికాండం 19:29. దేవుడు ఆ మైదానం పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును ఏం చేసుకున్నాడంట? ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడంట? లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించాను. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ప్రార్థన ఎక్కడ ఉన్నదంట? అబ్రహామును జ్ఞాపకం చేసుకోవాలంటే అర్థం ఏంటి చెప్పండి అమ్మ, చెప్పండి. అబ్రహామును జ్ఞాపకం చేసుకోవాలంటే అర్థం ఏంటి? అబ్రహామును జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం ఏంటి? అబ్రహామును జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన ఇచ్చిన, ఆయన చేసిన, ఆయన విజ్ఞాపన చేసిన ఆ విజ్ఞాపన ప్రార్థన దేవుడు ఏం చేసుకున్నాడంట? జ్ఞాపకం. దేవుడికి స్తోత్రం. అంటే నీ కుటుంబం వారు బయటకు వెళ్తున్నప్పుడు, వారు బైక్స్ పైన, వారు కార్స్ పైన, వారు రోడ్స్ పైన వారు వెళ్తూ ఉన్నప్పుడు ఆ యాక్సిడెంట్స్, ఆ దురాత్మ సమూహంలో ఏవైతే పట్టి పీడిస్తూ ఉంటుంటాయి కదా, తీసుకోవాలా, పట్టుకోవాలా. అయ్యా వినండి బ్రదర్, వింటున్నారా? నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ కుటుంబస్తులు ఎవరైనా సరే సాతానుగాడు వారిని లాక్కొని పట్టుకుందామని వాడు ప్రయత్నిస్తున్నప్పుడు, అదేంట సంహార దూత వారిని దర్శించడానికి లేక వారిని పట్టుకోవడానికి, వారిని తీసుకెళ్ళడానికి వారు వస్తున్నప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆ సమయంలో జ్ఞాపకం చేసుకును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే నీ ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటే నీ పిల్లలను, నీ కుటుంబాన్ని, నీ తల్లిదండ్రులను, నీ యొక్క భర్తను లేక నీ భార్యను దేవుడు కాపాడుతాడు. ఉన్నదా విశ్వాసం? లేదా చెప్పండి. ఎంతమందికి ఉన్నది? చేస్తున్నారా మరి ప్రేయర్? ప్రైజ్ ద లార్డ్. అవునా? బైక్స్ పైన వెళ్తున్నారు, కార్స్ పైన వెళ్తున్నారు, తర్వాత ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. పాములు, తేళ్ళు ఎన్ని లేవు చెప్పండి లోకంలో. వీటన్నిటిలో ఆ సంహారదూత వస్తున్నాడు, సాతానుగాడు వస్తున్నాడు, అపవాది వస్తున్నాడు. మరి దేవుడు వాడు వచ్చి నాశనం చేయడానికి, నాశనకర్త, లయకర్త, వాడు మీ పైనికి వస్తున్నప్పుడు నీ ప్రార్థన దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థకంగా ఉంటే ఏం చేయబడతారు బ్రదర్? ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. ఇక్కడ పైకెక్కి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు, కింద పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు, రోడ్డు పైన పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు, వంటశాలలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. నీళ్ళు పడితే, ఏమన్నా అవుతే, కాలిపోతే, మంటలు అంటుకుంటే, అయ్యా వింటున్నావా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వేం చేయాలి? నీ ప్రార్థన ఏమై ఉండాలా? నీ ప్రార్థన ఏమై ఉండాలా? చెప్పు అయ్యా, వింటున్నావా? ఏమై ఉండాలా ప్రార్థన? మరి కాపుదల ఉండాలి, క్షేమం ఇవ్వాలి దేవుడు, సమాధానం ఇవ్వాలి దేవుడు. ఇస్తున్నాడా? మరి దేవుడు కాపుదల ఇస్తున్నాడా? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా? అసలు నువ్వు ప్రార్థన చేస్తే కదా జ్ఞాపకం చేసుకోవడానికి. ఏ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది చెప్పు ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. ఏ ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? నీ కుటుంబంలో నీ భర్త లేక నీ భార్య ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం నువ్వే.
ఎందుకు తెలుసా? నీ ప్రార్థన దేవుని సన్నిధిలో ఏం లేదు చెప్పండి, జ్ఞాపకార్థకంగా లేదు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు దర్శిస్తాడు నీ ప్రార్థన బట్టి. దేవుడు దర్శిస్తాడు నీ ప్రార్థన బట్టి, కేవలం నీ ప్రార్థన బట్టి దేవుడు నీ కుటుంబాలను దర్శించబోతున్నాడు. గడికి చెప్పేమని దేవుడు నీ ప్రార్థనను బట్టి నీ కుటుంబాన్ని దర్శించబోతున్నాడు. ఏమేన్ అయ్యా, విన్నారా బ్రదర్? నీ కుటుంబంలో నీ భర్తకు జాబ్ సరిగా లేదని అంటే సమస్య నీదే. నీ భార్యకు జాబ్ సరిగా లేదంటే సమస్య నీదే. నీ ప్రార్థన దేవుడి స్థానికి వెళ్ళలేదు. బ్రదర్ వింటున్నారా? జాబ్ సరిగా లేవు, శాలరీ ఇంక్రిమెంట్ సరిగా లేదు. ఎందుకో తెలుసా? నీ ప్రార్థన దేవుడి స్థానికి వెళ్ళట్లే. అవును, నేను బాగా ప్రేయర్ చేస్తానా, రాత్రి పగలు ప్రార్థన చేస్తానా? ప్రార్థన చేస్తారు, బూతులు మాట్లాడతారు. ఎక్కడ దేవుని స్థానికి చేస్తారు? ప్రార్థన చేస్తారు, ఇష్టానుసారంగా తిరుగుతారు. ఏం ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది? ప్రార్థన వాల్యుబుల్గా దేవుని సన్నిధిలో వెళ్ళాలి అని అంటే నీ జీవితం అబ్రహాము వలె సరి చేసుకొని బలిపీఠం కట్టి బలిపీఠంలో సరి చేసుకుంటూ ముందుకు సాగాల. బలిపీఠం ఎందుకు కట్టాడు అబ్రహాము తెలుసా? అబ్రహాము బలిపీఠాలు కడుతున్నాడు అంటే బలిపీఠం మీద ఏమర్పిస్తారు? బలులు అర్పిస్తారు. సో నీ జీవితమే బలుగా అర్పించబడుతూ ప్రార్థన చేస్తుంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా లేదా? చెప్పండి, ఎంతమందికి నేను చెప్పే మాటలు అర్థమవుతూ ఉన్నాయి? ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే అబ్రహాం వల్లే ప్రేయర్ చేయాలి. అబ్రహాం ఎలా ప్రార్థన చేశాడు? బలిపీఠాలు కడుతూ ప్రార్థన చేశాడు. బలిపీఠాలు ఎందుకు కట్టాడు? బలిపీఠం మీద ఏం అర్పిస్తారు? దహన బలులు అర్పిస్తారు. ఈ బలు అంటే ఏంటి చెప్పండి? నేను నీవే సజీవయాగముగా ఏం చేయాలంట? 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రికలో సమర్పించుకోవాలి. అంటే నీవు మొట్టమొదటి దేవుని సన్నిధిలో ఆయనకు సమర్పించుకొని బలిపీఠం పైన ఏం చేయాలా? విజ్ఞాపన చేయాలి. అప్పుడు నీ కుటుంబస్తులను, నీ గ్రామస్తులను, నీ బిడ్డలను, నీ తల్లిదండ్రులను, నీ భర్తను లేక నీ భార్యను దేవుడు విజిట్ చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు దర్శిస్తాడు, దేవుడు తాకుతాడు, దేవుడు ఇలా కదిలిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అమ్మ వినండి, ఇంకా నీ భర్త తాగుతూ తిరుగుతున్నాడంటే అర్థం ఏం చెప్పండి? నీ ప్రార్థన లేదు, నీ విజ్ఞాపన లేదు. నీ భర్త లేక నీ భార్య ఇంకా మారుతుందంటే నీ ప్రార్థన దేవుని సన్నిధిలో లేదు. దేవుని సన్నిధిలో నీ ప్రార్థన జ్ఞాపకార్థకంగా ఉండను గాక. మరి ఉన్నదా ప్రార్థన? ప్రైజ్ ద లార్డ్. దేవుని అక్కడ చూద్దాం, మనం చూస్తున్నాం కదా, కొర్నేలి ఎక్కడున్నాడు? కొర్నేలి ప్రార్థన ఏం చేస్తుందంట? దేవుని సన్నిధిలో ఉంది. అబ్రహాం ప్రార్థన ఎక్కడుందంట? దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థకంగా ఉంది. మరి నీ ప్రార్థన జ్ఞాపకార్థంగా ఉంటే నీ భర్త దేవుడు మారుస్తాడా లేదా చెప్పండి? మారుస్తాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడా లేదా చెప్పండి? జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు క్షేమం ఇస్తాడా లేదా చెప్పండి? క్షేమం ఇస్తాడు. ఎందుకు నీ జీవితంలో సమస్యలు ఎక్కువగా చూస్తున్నా అంటే ప్రార్థన లేదు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన లేదు, ఆ ప్రార్థనాత్మ చల్లారిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన జ్ఞాపకార్థకంగా ఉంటుంది అంతే. ఆమేన్. మామూలుగా కాదు, అసలు ప్రార్థనలో కన్నీటి ప్రార్థన కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో నేను నీ కన్నీళ్ళు నేను నా బుడ్డిలో ఏం చేసుకున్నాడంట? కీర్తనల గ్రంథం ఎంత అది చూడండి ఒకసారి. ఎంతమందికి అమ్మా? అమ్మా 86 56 8 56వ అధ్యాయ కీర్తన 56వ కీర్తన 6వ వచనమ్మా 8వ వచనం 8వ చరణం ఏమన్నాడు? నా సంచారంలో నీవేం చేసి ఉన్నావు? లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో ఏం చేయబడ్డాయి అంట? చెప్పండి. బుడ్డి కవిలే. ఏమంట? బుడ్డి కవిల. అంటే నీ కన్నీళ్ళు ఇక్కడ ఇదంతా వారి ఏమైపోయిందంటే ఉప్పు వచ్చింది. ఇక్కడ చెంపకి ఏమొచ్చింది? కన్నీళ్ళు వస్తాయి. కన్నీళ్ళు కాడితే ఏమొస్తాయి? ఉప్పు. అంటే ఎండిపోయింది. కానీ ఇక్కడ ఎండిపోయినాయి, కానీ ఈ కన్నీళ్ళు ఎక్కడున్నాయంట? బుడ్డి. అంటే నీ కన్నీళ్ళు ఇంకేమై ఉన్నాయి చెప్పండి? సజీవంగా దాచబడి ఉన్నాయి. నమ్ముతావా లేదా? వాక్యాన్ని నమ్మిన వాళ్ళే చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఎక్కడున్నాయంటే ఎప్పుడైనా ఏడ్చావా? ఏడ్చాను సార్, నేను చాలా ఏడ్చాను. దేని కొరకు ఏడ్చినావు? బిర్యానీ గురించి ఏడ్చిన. దేవుడికి స్తోత్రం. బిర్యానీ గురించి ఏడ్చిన, కన్నీళ్ళు పోలే అక్కడికి. ప్రైజ్ ద లార్డ్. నీ కన్నీళ్ళు ఎక్కడున్నాయంటే చెప్పండి? బుడ్డిలో. ఇక్కడ ఎండిపోయిన కన్నీళ్ళు, కానీ దేవుని బుడ్డిలో దాచుకొని ఉన్నాడు. సో ఎంత నీ కుండ ఎంత నిండి ఉంటుందో ఒకసారి ఆలోచన. అసలు కుండలో ఒక చుక్కైన దేవుని చిత్తానుసరమైన కన్నీళ్ళు ఉన్నాయంటవా? ప్రైజ్ ద లార్డ్. దేవుని చిత్తానుసరమైన కన్నీళ్ళు ఆ బుడ్డిలో ఉన్నాయంటవా? ఆ బుడ్డిలో దేవుడు దాచిపెట్టాడు. మరలా ఇంకొకటి ఏమున్నది తెలుసా? ఆయన కవిలలో లిఖించబడ్డాడు. కవిల అంటే పుస్తకం.
పుస్తకంలో నీ కన్నీళ్ళు ఏం చేస్తాడంటే ఒకటి ఎన్ని రాల్చావు అన్నీ కార్చిపెట్టాడు, రాసి పెట్టాడు. సో దానికి ఒక లెక్క అనేది దేవుని సన్నిధిలో ఉంది. అవి జ్ఞాపకార్థకంగా ఉన్నాయా లేవో చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాం ప్రార్థన చేశాడు, ప్రభువా ఇదిగో ఇస్మాయిల్ని జ్ఞాపకం చేసుకో, ఇప్పటికి జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. అవునా కదా? ఆయిల్ బౌల్ ఎండిపోతలేవు అవి. దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ఏమి ఇస్తున్నాడు చెప్పండి? ఆయిల్ ఇస్తూనే ఉన్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ప్రభువా ఈ బిడ్డను జ్ఞాపకం చేసుకో. సో జ్ఞాపకం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాం సంతానం ఆకాశ నక్షత్రాలు వ్యాపింపజేస్తానండి. ఇక్కడ మనం అందరం వాళ్ళమే కదా, నక్షత్రాల వల్ల వ్యాపించలేరా ఇప్పుడు? ప్రైజ్ ద లార్డ్. నీ కన్నీళ్ళు ఎవరి బుడ్డిలో ఉన్నాయంట? ఆయన కవిలలో ఏం చేయబడ్డాయి అంట? లిఖించబడ్డాయి. సో నీ జ్ఞాపకార్థం దేవుని సన్నిధిలో ఉంటాయి. కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో నీ విజ్ఞాపన పెట్టుదువుగాక. బ్రదర్ వింటున్నారా? ఇక్కడ వచ్చిన నీవు ఒక కన్నీరైన రాల్చాలి, నీ కుటుంబ రక్షణ కొరకు, నీ క్షేమం కొరకు. బ్రదర్ నీ కుటుంబ క్షేమం కొరకు, నీ బిడ్డలకు రక్షణ కొరకు ఒక చుక్క కన్నీరు దేవుని సన్నిధిలో వదిలితే ఆయన లిఖించి దాచిపెడతాడు, బుడిలో దాచిపెడతాడు. ఇప్పుడు అగస్టిన్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు, సెంట్ అగస్టిన్. ఎవరమ్మా చెప్పండి? సెంట్ అంటే మనం కొట్టుకునేది కాదు, మరి సెంట్ అంటే అదే అనుకున్నాడు. పరిశుద్ధుడైన ఎవరంట? అగస్టిన్. ఈ సెంట్ అగస్టిన్ అనే ఒక వ్యక్తి ఎంత పాపి అని అంటే వ్యభిచారి, ఒక పాపం చేసిన వ్యక్తి. తన తల్లి చూస్తుండగానే అనేకమైన ఘోరమైన పాపములు చేసిన వ్యక్తి. తన తల్లి తన కొరకు ఎంతో ప్రార్థన చేసింది, విజ్ఞాపన చేసింది, కన్నీరు గార్చింది, ఏడ్చింది. ఒకరోజు ఈ యొక్క అగస్టిన్ ఒక వ్యక్తి మార్చబడ్డాడు, బైబిల్ పట్టుకున్నాడు, సువార్త చేస్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు. ఒక ఆయన వచ్చాడు, నువ్వు ఇంతగా డేంజర్గా మారడానికి గల కారణం ఏంటి అని అంటే, నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో నేను ఇక్కడ దేవుని సన్నిధికి కొట్టుకొని వచ్చా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎవరి కన్నీటి ప్రార్థనలోనంట చెప్పండి? ఎవరి కన్నీటి ప్రార్థనలోనంట? చాలామంది దైవజనుల యొక్క సాక్ష్యాలు ఏమై ఉన్నాయనంటే, నా తల్లి చేసిన ప్రార్థన అని ఉన్నారు. ఎందుకు చెప్పాలా? భర్తలు ఎక్కువగా పనిచేస్తారు, భార్యలు ఎక్కువగా ఇంట్లో, ఎక్కువ శాతం ఆ కాలం. ఈ కాలంలో ఈక్వల్. ప్రైజ్ ది లార్డ్. అందుకే డాడీ గురించి చెప్తున్నారు ఇప్పట్లో, 2 చేతుల పైనకి. ఆమేన్. మా డాడీ చేసిన ప్రార్థన కూడా అంటారు, ఎందుకంటే డాడీలు కూడా కొంతమంది ఇంట్లో ఉంటున్నారు కాబట్టి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు మాత్రం ఎక్కువగా సేవకులు చెప్పిన సాక్ష్యాలు ఏంటంటే, మా మమ్మీ చేసిన ప్రేయర్ని బట్టి మేము, మా మమ్మీ చూపిన, మా మమ్మీ అంటే ఆ మమ్మీ కాదు, ఐగుప్తులో ఉన్న మమ్మీ కాదు, మమ్మీ అంటే అమ్మ గురించి మాట్లాడుతూ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే వారు ఈ జాన్ వెస్లీ గారి యొక్క తల్లి ఏం చేసిందనంటే, ఆయననేమో సువార్త చెప్తున్నాడు, తండ్రి గురించి ఎవరికి తెలియదు కానీ తల్లి గురించే తెలుసు. ఎందుకంటే నేర్పించింది కాబట్టి, మంచి విషయాలు నేర్పించింది కాబట్టి, ఇంట్లో కూర్చోబెట్టుకొని పిల్లలకు నేర్పించింది కాబట్టి. ఇప్పుడు ఆ ప్రార్థన అగస్టిన్ని మార్చేసింది, కన్నీరు మార్చేసింది. అమ్మ వినండి, మీ ప్రార్థన దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థకంగా ఉంటాయి. బ్రతికి ఉన్న దినాల్లో ఒక ప్రాంతం ఎంచుకొని కన్నీరు గార్చు, దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ ప్రాంతంలో ఉద్యోగాన్ని రగిలిస్తాడు. ఆమేన్. జాన్ నాక్స్ అనే ఒక దైవజనుడు, స్కాట్లాండ్ దేశం నాకు ఇయ్యు ప్రభా, లేకపోతే నన్ను తీసుకోనంటే దేవుడు స్కాట్లాండ్ దేశాన్ని తనకు అప్పగించాడు. ఆమేన్. అమ్మ ఈ మాటలు నీకేమైనా హృదయానికి మంచిగా అనిపిస్తున్నాయా? ఏం మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా? ప్రైజ్ ద లార్డ్. నీ ప్రార్థన దేవుని సన్నిధిలో ఉంటాయి. అమ్మ ఇప్పుడు పంజాబ్ రాష్ట్రం ఎంతమంది తెలుసు? ఓకే, ఆ పంజాబ్లో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆ సిక్ ఏదైతే ఆ కమ్యూనిటీ ఉందో అక్కడ ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు, ఎంత అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. అక్కడ దినదినం దేవుడు ఒక ఉజ్జీవాన్ని అక్కడ ఎందుకు కుమ్మరిస్తున్నాడు? పరిశీలన చేయు, ప్రార్థన చేయు. ప్రార్థన చేస్తున్నాం. నాకు సడన్గా జ్ఞాపకం వచ్చాడు, వారి యొక్క కమ్యూనిటీ కొరకు వారి పితరులు ఏం చేశారు చెప్పండి? ప్రార్థన. ఎవరు తెలుసా? ఇప్పుడు ఇద్దరి గురించి నేను చెప్తాను. సాధు సుందర్ సింగ్ ఎక్కడి నుంచి వచ్చాడు? అదే దాంట్లో నుంచి వచ్చాడు. బక్సింగ్ గారు ఎక్కడి నుంచి వచ్చాడు? అక్కడి నుంచే వచ్చాడు, అదే కమ్యూనిటీ నుంచి వచ్చాడు. ఇప్పుడు సాధు సుందర్ సింగ్ గారు తన యొక్క పాదాలకు చెప్పులు లేకుండా ప్రపంచంలో చాలా ప్రాంతాలు, ప్రపంచాన్ని టిబెట్ ప్రాంతం అన్ని ప్రాంతాలు రక్తము కారుతుంటుంటే కూడా అలాగే ప్రార్థన చేసి నడిచాడంట. ఆమేన్. తన ప్రార్థన చేశాడు. బక్సింగ్ గారు ఆయన గురించి ఒంటె మోకాళ్ళ ప్రార్థన కలిగినవాడు. ఏం పేరమ్మ ఆయన పేరు? చెప్పండి, మీ పక్క వరకు సెకండ్ చెప్పండి. ఒంటె మోకాళ్ళ ప్రార్థన కలిగినవాడు.
ఆయన పేరు అది, ఆయన బిరుదు అది. మన వాళ్ళు ప్రార్థన చేయమనంటే 15 నిమిషాలకు ఒకసారి కిందికి డౌన్ అయిపోతారు. నడుము ఏమైపోతుంది దాకా తెలియదు. నిల్వ ఒక హాఫ్ అన్ అవర్ నువ్వు విసుకగా ప్రార్థన చేయమనంటే నువ్వు డౌన్ కావడం ఏంటి నాకు అర్థం కాదు. ప్రార్థన అంటే నీకు అర్థం కాదా? విజ్ఞాపన చేయడం నీకు చేత కాదా? ఇప్పుడు వారిద్దరు ఆ ప్రాంతంలో గొప్ప రివైవల్ ఎందుకు వచ్చిందనంటే దేవుడు వారి ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి. అమ్మ చెప్పండి 2 చేతుల పైనకి ఎత్తి గట్టిగా ఆమేన్. నువ్వు చచ్చిపోతావేమో కానీ ప్రార్థన బ్రతికి ఉంటుంది. ఇప్పుడు చెప్పు ఆమేన్, చెప్పు గట్టిగా ఆమేన్. నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టినా కూడా నీ ప్రార్థన బ్రతికి, నీ ప్రార్థన ప్రాంతాలను దేశాలను వెంటాడబోతుంది అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సో నువ్వేం చేయాలి చెప్పండి? ప్రార్థన. నువ్వు చచ్చినా పర్లేదు, నువ్వు ఒకరోజు మరణిస్తావేమో, నువ్వు చనిపోయిన తర్వాత నీ ప్రార్థన ఎక్కడ ఉంటుందో చెప్పండి? దేవుని సన్నిధిలో. ఆ ప్రార్థన విజ్ఞాపన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు ఆ ప్రాంతాలలో దేవుడు చేయబోతున్నాడు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? సో నువ్వేం చేయాలి చెప్పండి? నీ పిల్లల కొరకు చిన్న ప్రార్థన వదిలేసాయి. ప్రతిదినం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి. రిజల్ట్ వచ్చిందా లేదా నీకు అవసరం లే. నీ యొక్క ప్రార్థన దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థకముగా ఉండునుగాక, జ్ఞాపకంలో ఉండునుగాక. మరి నీ ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడా? నీ ప్రార్థన దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థకం ఉన్నాయా? నువ్వు చచ్చినా నీ ప్రార్థన నీ బిడ్డల కొరకు బ్రతుకునుగాక. ఆమేన్. ఎంతమందిని చూడలేం. ఒకసారి కొన్ని కుటుంబాలను మనం చూసాం. ఇప్పుడు ఆ కుటుంబాలను దేవుడు దీవించాడు, ఆ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాడు, ఆ కుటుంబాలను దేవుడు బలపరిచాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయగానే ఇక్కడ ఎవరో మీ ఇంట్లో వాళ్ళు ఎవరో బాగా ప్రార్థనా పరులై ఉన్నారమ్మా. ఎవరన్నారు? ఎవరమ్మా వాళ్ళు? మా నానమ్మ, మా అమ్మమ్మ, మా తాత, చాలా భక్తులు. అదే దేవుడు చెప్తాను, నీ పైన ఉన్న ఆత్మ నీ పిల్లల మీదకి, నీ పిల్లల 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 మీదకి దేవుడు ఎలాగైతే ఇస్తున్నాడో, అలాగే మీ అమ్మమ్మ ఎలాగైతే ప్రార్థన చేశాడో, మీ నాన్నమ్మ ఎలాగైతే ప్రార్థన చేశాడో, అంటే మీ అమ్మమ్మ పాన్ తినుండొచ్చు, ఆకలి తినొచ్చు, నాకు తెలియదు, కానీ దేవుడికి స్తోత్రం. అంటే కొంతమంది కుటుంబాల్లో చెప్తున్నా, వారు చేసిన ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? వారి మనమరోణులకు అందరికీ ఏం చేస్తుంది? ప్రైజ్ ద లార్డ్. చెప్పండి 2 చేతుల పైనకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. ఆశీర్వాదం. అంటే నువ్వు బ్రతికి ఉన్నావు, నువ్వు చనిపోయినా సరే నీ ప్రార్థన ఏం చేయబడుతుంది చెప్పండి? బ్రతుకుతుంది. చెప్పండి గట్టిగా ఆమేన్. ప్రార్థన మాట్లాడుతుంది, ప్రార్థన మాట్లాడుతుంది. ఒక స్థలానికి వెళ్ళు, అక్కడ ఏం వదిలేవు, ప్రార్థన వదిలేయి, ప్రేయర్ వదిలేయి. ప్రభా వీరిని జ్ఞాపకం చేసుకో, ఈ విశ్వాసం నీలోనికి వచ్చునుగాక. నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు జ్ఞాపకంలో ఉంచాడు అంతే. నువ్వు చేసే ప్రతి విజ్ఞాపన దేవుడు జ్ఞాపకార్థంలో ఉంచాడు అంతే. ఈ 3 రోజుల ప్రార్థనలు నీవేవైతే విజ్ఞాపన చేస్తున్నావో వాటన్నిటిని దేవుడు తన కవిలలో లిఖించుకున్నాడు అంతే. ఆమేన్. జ్ఞాపకంలో ఉన్నాయి. మణిపూర్ కొరకు చేసిన ప్రార్థన జ్ఞాపకం లేదంటారా? ఉన్నది యేసునామములో. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు నీ ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు నీ విజ్ఞాపన జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు ఆ గొర్రెలకి అన్నాడు, నీ ప్రార్థన నీ ధర్మ కార్యములను ఆయన సన్నిధిలో ఏమై ఉన్నాయంట? జ్ఞాపకములో ఉన్నవి. ఇక్కడ అబ్రహాముకి అంటాడు, ఇదిగో అబ్రహాం గురించి చెప్తా ఉన్నాడు. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేసేటప్పుడు అబ్రహాంను ఏం చేసుకున్నాడంట? జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా ఏం చేశాడు చెప్పండి? జ్ఞాపకం. ఎవరైనా నాశనం అయ్యేటప్పుడు, ఏదైనా ప్రాంతం తగలబడేటప్పుడు, ఏదైనా ప్రాంతం ఎండిపోయేటప్పుడు, ఎవరైనా వ్యక్తులు కీడును అనుభవించేటప్పుడు దేవుడు నీ ప్రార్థన జ్ఞాపకం చేసుకొని వారిని ఖచ్చితముగా తప్పిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 2 చేతుల పైనకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. మీకు కొన్ని విషయాలు చెప్తాను. నేను ఇటుకపల్లి ప్రాంతాన్ని గురించి నేను ప్రార్థన చేశాను. 9 సంవత్సరాలు ప్రార్థన చేశాను, కన్నీళ్ళతో ప్రార్థన చేశాను. నేను వచ్చినాక ఒక ఆయన వచ్చి సాక్ష్యం చెప్పాడు. ఏమో సాక్ష్యం చెప్పాడు చెప్పండి? ఎవరు ప్రార్థన చేసినా నేను కనిపిస్తున్నాను ఆయనకి. ఎందుకు కనిపిస్తారు చెప్పండి? దేని కొరకు కనిపిస్తారు? దేవుడు నా హృదయాన్ని కదిలింపజేసి కన్నీళ్ళతో అక్కడ ప్రార్థన చేస్తే మనం వచ్చేసిన తర్వాత కూడా, అక్కడ మనం వదిలేసిన తర్వాత కూడా ఆ ప్రార్థన అక్కడ పనిచేస్తూ పడుకున్న వాళ్ళకు, అనారోగ్యంతో ఉన్న వారికి, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం కనిపించడానికి ఎందుకు కనిపిస్తా చెప్పండి? దేని కొరకు కనబడుతుంది? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన ఏం చేయబడింది చెప్పండి? నిలిచి ఉన్నది అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్. ప్రార్థన నిలిచి ఉన్నది. ప్రార్థన చచ్చిపోదు, ప్రార్థన చావదు, ప్రార్థనకు మరణం లేదు. ఎప్పటి వరకు తెలుసా? దేవుని రాకడ వరకు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆ ప్రార్థన నీ రాకడ వచ్చిందంటే ఆ ప్రార్థనని ఇట్లా పోసి చూపిస్తాడు ప్రభు. సో నువ్వు ఈ 3 డేస్లో నీకున్న ప్రతి సమస్య అని ఎదుట పెట్టు, రిజిస్ట్రేషన్ చేసుకో. ఆయన సన్నిధిలో జ్ఞాపకార్థకంగా ఉండాలి నీ ప్రార్థనలు. ఎవరి కొరకు జ్ఞాపకార్థకంగా ఉంటాయి? ప్రార్థన ధూపం వల్ల దేవుని సన్నిధికి వెళ్ళును గాక. ప్రైజ్ ద లార్డ్.
ఎవరికైనా ఏమైనా అర్థమవుతుందా చెప్పండి? మరి మీకేం అర్థమవుతుంది? చేయాలనిపిస్తుందా లేదా? ఒట్టుగా వద్దు, కరెక్ట్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థకంగా ఉంటాయి. నీ పిల్లల కొరకు ఈరోజు ప్రార్థన చేయి, నీ కుటుంబం కొరకు ఈరోజు ప్రార్థన చేయి, నీ జీవితం కొరకు ఈరోజు ప్రార్థన చేయి. దేవుడు ఆ ప్రార్థనను జ్ఞాపకార్థకంగా ఉంచబోతున్నాడు. భగత్ సింగ్ ప్రార్థన, సాధు సుందర్ సింగ్ గారి ప్రార్థన, దేవుడు ఈరోజు ఆ ప్రాంతాలను ఏం చేశాడు? కదిలింపజేశాడు. మన ప్రార్థన అనేక దేశాలను కదిలించునుగాక, అనేక ప్రాంతాలను కదిలించునుగాక. సునో సార్ హర్షదేవ అందరం కలిసి మనమందరం కూడా దేవుని సన్నిధిలో నీ ప్రార్థన దేవుని సన్నిధిలో వదిలేద్దాం. ఆయన సన్నిధిలో జ్ఞాపకార్థకంగా ఉంటాయి. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం. నేను చెప్పాను ప్రార్థన చేయాలా, ఖచ్చితంగా మోకరించాలి. నిలువున మోకరించండి. చేతులు పైనకి ఎత్తేవారు చేతులు పైనకి ఎత్తండి, చేతులు పైనకి ఎత్తేవారు చేతులు పైనకి ఎత్తండి, లేదా చేతులు జోడించండి. రెండిట్లో ఏదైనా ఒకటి చేయండి. చేతులైనా పైనకి ఎత్తండి, చేతులైనా జోడించండి. ఏ సపోర్ట్ తీసుకోకూడదు. నీవు దేవుని ఎదుట మోకరించి సమస్యని ఎదుట మోకరిస్తావు. ఇదే ఫార్మాలిటీ, ఏమంటారు ఫార్ములా, ఇదే ఫార్ములా. లైవ్లో ఉన్నవారు కూడా దేవుని ఎదుట నువ్వు మోకరించు, నీ ఎదుట సమస్య మోకరిస్తుంది. ప్రార్థన చెయ్యి. ఇప్పుడు నీకు దేవుడు సమయం ఇచ్చాడు. నీ ప్రార్థన దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థకంగా ఉంటాయి. నీ కన్నీళ్ళు ఆయన బుడిలో దాచబడి ఉన్నాయి. మెల్లగా చేసుకుంటావా గట్టిగా చేసుకుంటావా నీ ఇష్టం. ఎవరైనా వింటారనుకుంటే మెల్లగా చేసుకో. మెల్లిగా చేసుకో. గట్టిగా చేయాల్సిన పని ఏం లేదు. సౌండ్ రాకపోయినా పర్లేదు, సౌండ్తో పనేం లేదు ఇక్కడ. ఈ ప్రార్థన పర్సనల్. మౌనంగా ఉండొద్దు, ప్రేయర్ చేయాలా. నిలువున మోకరించి అడగండి.